నమస్కారం, నా పేరు మనీషా, న్యూట్రిఫుల్ నుంచి మీ న్యూట్రిషనిస్ట్. కొలెస్ట్రాల్ అంటే అందరూ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటారు, కానీ మన బాడీకి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్సెస్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ డిసీజ్, స్ట్రోక్, బీపీ, డయాబెటిక్స్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ డూ నాట్ వరీ, ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్తో కొలెస్ట్రాల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ డి తయారు చేయడానికి కావాలి. కొలెస్ట్రాల్ ప్రతి సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది. ఇది బైల్ ప్రొడక్షన్కి కూడా కావాలి. ఇది ఫ్యాట్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ మన బ్రెయిన్ నుంచి సెల్ వరకు చాలా పార్ట్స్కి అవసరం, కానీ ఇది ఫ్యాట్ బేస్లో ఉండడం వలన బ్లడ్లో కలవడం కష్టం. కాబట్టి బాడీలో లిపోప్రోటీన్ అనే సిస్టమ్ ఉంటుంది. కొలెస్ట్రాల్ని బాడీ మొత్తంలో తీసుకెళ్తుంది. ఇప్పుడు లిపోప్రోటీన్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 3 రకాల లిపోప్రోటీన్స్ ఉంటాయి. మొదటిగా హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది మంచి కొలెస్ట్రాల్ 60 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండకూడదు. ఇది బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని కలెక్ట్ చేసి లివర్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇది బ్రేక్ డౌన్ అవుతుంది. హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే హార్ట్కి ప్రొటెక్ట్ ఉంటుంది. రెండవది ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది చెడు కొలెస్ట్రాల్ 100 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ అయితే ఇది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. ఆర్టరీస్ నారో అయ్యి హార్ట్ స్ట్రోక్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది ట్రైగ్లిజరైడ్స్. ఇది కూడా ఫ్యాట్ రూపంలో ఉంటుంది. 150 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండాలి. ఎక్కువ షుగర్, ఆయిలీ ఫుడ్స్, ఆల్కహాల్ తింటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. హై ఎల్డిఎల్ అండ్ లో హెచ్డిఎల్లో కలిసి హార్ట్కి డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ ఎనిమి కాదు. నిజంగా చెప్పాలంటే మన లివర్లో 75% కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మనం ఫుడ్ నుంచి ఓన్లీ 25% కొలెస్ట్రాల్ మాత్రమే తీసుకుంటాము. కావాల్సిన దానికన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు కొన్ని వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్ ఫెటిగ్, చెస్ట్ పెయిన్ అండ్ హెవీనెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, yellowish patches around eyes, numbness in hands or legs, sudden dizziness or headaches. సో ఇప్పుడు హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూసుకుందాం. మొదటిగా ఓట్స్లో బీటా గ్లూకన్ అనే ఫైబర్ ఉంటుంది, విచ్ హెల్ప్స్ రెడ్యూస్ ఎల్డిఎల్. డైలీ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉప్మా, ఓట్స్ పారేజ్ చాలా యూస్ఫుల్. రెండవది ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్ ఉంటాయి. హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని స్మూతీలో కానీ కర్డ్లో ఆర్ చట్నీలో కానీ మిక్స్ చేసి తీసుకోవడం వలన మన బాడీలో గుడ్ ఫ్యాట్స్ పెరుగుతాయి. మూడవది గార్లిక్ న్యాచురల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ హార్ట్కి ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎవ్రీడే 1 or 2 గార్లిక్ క్లౌస్ తీసుకోండి. నాలుగవది వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్. వీటిలో గుడ్ ఫ్యాట్స్, వైటమిన్ ఇ అండ్ ఫైబర్ ఉంటాయి. ఇవి హార్ట్కి హెల్దీ మెయింటైన్ చేయడంలో చాలా యూస్ఫుల్. రోజుకి 4 నుంచి 5 నానబెట్టుకున్న బాదాం ఇంకా 2 వాల్నట్స్ తీసుకోవడం మంచిది. ఐదవది గ్రీన్ టీలో క్యాటజిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎల్డిఎల్ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. 2 times per day తీసుకోండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆరవది యాపిల్, ప్రొమోగ్రనేట్. ఇవి పాలిఫినైల్స్ అండ్ పెప్టిన్లో రిచ్ ఉంటాయి. ఆర్టీరియల్ బ్లాక్స్ని తగ్గియడంలో హెల్ప్ చేస్తుంది. 1 fruit a day ఈజ్ పర్ఫెక్ట్. ఏడవది ఫ్యాటీ ఫిష్ అండ్ చియా సీడ్స్. నాన్ వెజ్ వాళ్ళు ఫిష్ ఇంకా వెజ్ వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ చియా సీడ్స్ తీసుకోవడం వలన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని పెంచి ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి. ఎనిమిదవది ఆలివ్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఎల్డిఎల్ని తగ్గించి హెచ్డిఎల్ని పెంచుతుంది. యూజ్ లైట్లీ ఫర్ కుకింగ్ ఆర్ సలాడ్స్. పాలకూర, మెంతి ఇంకా తోటకూర, ఇందులో ఫైబర్ ఇంకా ల్యూటిన్ ఎక్కువ కలిగి ఉంటాయి. ఇది మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడంతో పాటు ఇది మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. 10వది
గోవా తీసుకోవడం వలన మనం హార్ట్కి మంచిది. ఇందులో ఫైబర్ మరియు వైటమిన్ సి కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహారాలు తీసుకుంటూ రోజుకి 20 ml ఆయిల్ మాత్రమే వాడుతూ కొంచెం వాకింగ్ కానీ జాగింగ్ కానీ 40 నుంచి 45 నిమిషాలు చేయడం మంచిది. ఇంకా ప్రతి 6 నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకొని లెవెల్స్ని మెయింటైన్ చేయడం మంచిది. ధన్యవాదాలు.